ఒక విమానాశ్రయాన్ని కూడా కొత్తగూడెం అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో మొన్ననే మంత్రి గారిని కూడా అడిగాను. ఈ నెలలో టీమును పంపిస్తానని చెప్పారు. భద్రాద్రి దివ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అక్కడి నుంచే రాముడు దర్శనం చేసుకొని కాకర్లపల్లి మీ దర్శనానికి వచ్చాం. కాబట్టి ఆ రాముడు దయ ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించినంతకాలం మీ పొలాలకు నీరు, మీ పిల్లలకి చదువు, ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యాలు అన్నింటినీ కలగలిపి సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక కీర్తి, ఒక ప్రతిష్ట ఉంది. ఇది ముఖ్యమంత్రులను అందించినటువంటి నియోజకవర్గం. వంకాయలపాటి గారు లాంటి వాళ్ళందరికీ ఈ నియోజకవర్గ చరిత్ర తెలుసు. కానీ ఆయన గారు ఛాలెంజ్ చేసిన పనులన్నీ చేసి పెట్టారు. వెంగళరావు గారి ఆపిని కూడా నేనే చేశాను. బేతుపల్లి కాలువ ఆపితే దాన్ని కంప్లీట్ చేసాం. నిన్ననే పాపం ఆ సర్వే చేసిన సీతారామయ్య గారు కూడా చనిపోతే వెళ్ళొచ్చా. ఆ రోజు 62లో శాంక్షన్ చేశారు ఆయన సర్వే చేసి. 72లో సిద్ధారెడ్డి గారు ఇక్కడే కాకర్లపల్లి అవతలే శంకుస్థాపన చేశారు. 83లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది కాదంటే అవునని చెప్పి నేను మొదలుపెట్టాను. దానివల్ల ఇవాళ ఎముసూరు మండలం పచ్చగా పంటలతోటి పరివిడిల్లుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దోళ్ళకొత్తూరు అని ఉంది, దుమ్ములేసేది, తాగటానికి నీళ్లు ఉండేవి కావు. అక్కడ పిల్లలందరూ మొన్న అమెరికా నుంచి వచ్చి ఒక ఐటీ కంపెనీని హైదరాబాద్లో పెట్టి నాతోటి ఓపెన్ చేయించారు. అంటే మీరు నీళ్ళు ఇవ్వటం వల్ల మా పొలాలు బండిని, మా పొలాలు బండితే మా తండ్రులు మమ్మల్ని చదివించారు. మేము ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా వెళ్ళి సంపాదించి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చి మన పిల్లల కోసం కంపెనీ పెడుతున్నాం అని చెప్పి ఆ కంపెనీని కూడా ఓపెన్ చేయించారు. అంటే 40 ఏళ్లలో మంచినీళ్ళకి గతి లేనటువంటి, తాగటానికి పశువులు కూడా నీళ్లు లేనటువంటి ఎముసూరు మండలాన్ని పంటలమయం చేసింది ఈ బేతుపల్లి కాలువ. దాని తర్వాత వెంగళరావు గారు శంకుస్థాపన చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాను. అటు సిద్ధారెడ్డి గారు చేసినా, ఇటు వెంగళరావు గారు చేసినా ఆ పనులన్నింటినీ పూర్తి చేసే శక్తి, అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు నాకు కల్పించారు. కాబట్టి మీ అందరి దయ వల్ల ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం కాకర్లపల్లి గ్రామం నాకు కల్పించింది. అందుకని కాకర్లపల్లి వాస్తవ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి, డిసిసిబి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీ సహకార సంఘాలు కూడా కొన్ని పెద్దగా ఉంటే కొత్తవి కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాం. మీరు కూర్చొని ఎమ్మెల్యే గారితో సంప్రదించుకొని నియోజకవర్గంలో ఇంకేమైనా కొత్త సొసైటీలు కావాలంటే అక్కడ నరసింహరావు గారు ఉన్నారు, మాజీ కృష్ణారావు గారు ఎముసూరు సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మీరందరూ కూర్చొని, నరసింహరావు గారు అందరూ కూర్చొని ఏమైనా కొత్త సొసైటీలు కావాలంటే కూడా సస్టైనబుల్ సొసైటీస్కి కొత్త సొసైటీలు కూడా ఏర్పాటు చేసి రేపు వాటిని కూడా మనం గతంలో వాటికి అంత